శ్రీవారు తనలో తనేదో మాట్లాడుకుంటున్నారు. నా శ్రీమతి పార్వతి ఏం మాట్లాడుకుంటున్నారంటే పాలండి. అయ్యో పాలు. పెద్దబాబు గారు నన్ను దించండి. అరే అయ్యో. తృప్తిగా భోంచేశాక పాలెం తాగుతాను పార్వతి. అంతకంటే ఆనందంతో మనసంతా నిండిపోయింది. ఇలా చూడు, మన పెళ్లి ఫోటోలు ఎంత బాగున్నాయో. ఈ ఫోటోస్ ని ఫ్రేమ్ కట్టించి గోడలకి తగిలించాలి. అమ్మ కూడా మురిసిపోవాలి. ఈ జన్మలో జరుగుతుందో లేదో అని కంగారు పడ్డాను, కానీ ఆ భయాలు ఏవి అక్కర్లేదని అర్థమైపోయింది పార్వతి. అందరూ కలిసిపోయి సంతోషంగా గడిపినాం పెద్దబాబు గారు. పగటిపూట అయితే అలా అలా గడిపేశాం సరే. ఇప్పుడు రాత్రైంది కదా, ఇద్దరం ఏకాంతంగా గడపాలి. ఏమైంది పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు. పార్వతి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. ఇందాక వాంతులు కూడా అయినాయి. అయితే శుభవార్త ఏమో పార్వతి. మీరు ఊరుకోండి పెద్దబాబు గారు. నేనిప్పుడు ఊరుకున్నా, రేపైతే నువ్వే నేను అన్నది నిజమైందని చెప్పాలి, సరేనా? కూర్చో కూర్చో పార్వతి. కొంచెం వాటర్ తాగు. ఎందుకు? తాగు. ఓకేనా? రా, నా ఒళ్ళో పడుకో పార్వతి. కొద్దిసేపటికి తల తిరగడం తగ్గిపోతుంది. నాకు మీ గుండెల మీద పడుకోవాలనుంది. ప్రశాంతంగా కళ్ళు ముయ్యాలనుంది పెద్దబాబు. అలా అనకూడదు పార్వతి. లే, నీకు పడుకోవాలనుంది కదా, రా రా పార్వతి. పెద్దబాబు గారు, ఇట్టాగే చివరి క్షణం కూడా తలపెట్టి మీ గుండె చప్పుడు వింటూ శ్వాసెడవాలి. ఇదే నా చివరి కోరిక. అప్పుడైనా ఎప్పుడైనా నీ చేయి విడవను పార్వతి. అబ్బా, మత్తుగా ఉందా ఐశ్వర్య? ఎక్కువ తిన్నందుకే అనుకుంటా. ఇక నేను వెళ్లి పడుకుంటానే. అబ్బా కూర్చోండి ఆంటీ, నాకు బోర్ కొడుతుంది. ఏదైనా మాట్లాడండి. మా తల్లే కబుర్లు చెప్పాలా? చిన్నబాబు ఊరుకుంటాడా? నేను నచ్చ చెప్తానులే ఆంటీ. కావాలంటే మహి బాల్కనీలోనో హాల్లోనో పడుకుంటాడు. ఏంటి గిల్లి కజ్జాలా అలకా? బంగారం, బాగా తిన్నాను, మత్తుగా ఉంది. ఈరోజు ఆ నుంచి ఆ మహా వరకు ఆహా అనిపించేలా కావాలి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అడుగుతున్నాను బంగారం. నేను హగ్ చేసుకుని నిద్రలోకి జారుకోవాలని ఉంది. అంతేనా? ఇంకా డీప్ లోకి వెళ్తావేమోనని కంగారు పడ్డాను. కౌగిలించుకున్నాక ఆటోమేటిక్గా కొన్ని జరిగిపోతుంటాయి. అనుభవంతో చెప్తున్నాను. బుజ్జి పాప ఒప్పుకోవట్లేదురా.
నువ్వు వేషాలు వేయకుండా నోరు మూసుకుని బయటే పడుకో. బయట ఎంత పెద్ద ఇంట్లో బస్ చేస్తున్నా నేను బయట ఎక్కడ పడుకోవాలా అన్నో? ఈ రోజు నీ పక్కకు వస్తాను. నువ్వు పడుకున్నాక అర్ధరాత్రి ఆనించి అమ్మహా వరకు వద్దు 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 ఆ నుంచి అమ్మహ వరకు వద్దు 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 అమ్మహ వద్దు. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది? ఆంటీ ఏంటి కూర్చునే కలలు కంటున్నావా? ఏం లేదంటీ. సరే కాని మీరు ఇక్కడ పడుకుంటేనే నేను క్షేమంగా పడుకుంటాను. ప్రశాంతంగా పడుకో. నేను కూడా ఇక్కడే పడుకుంటాను కదా. సరే పడుకుంటాను, పడుకో. అబ్బా, నిద్ర ముంచుకొస్తోంది ఐశ్వర్య. అంత తింటే అలాగే ఉంటుంది ఆంటీ. పిన్ని, నువ్విక్కడే ఉన్నావా? నిన్ను ఎత్తికెళ్ళి పక్క రూమ్లో పడుకోబెట్టడం కూడా కష్టమే. వాట్ టు డూ? బంగారం, బంగారం, డార్లింగ్, మై ఏంజల్. ఇది లేవట్లేదేంటి? రే, నువ్వు కోతి వేషాలు వేస్తున్నావని నాకు అర్థమైందిరా. నీ సంగతి చెప్తానుండు. యావండి, ఏమండి? ఎప్పుడు వచ్చారండి లండన్ నుంచి? లండన్ ఏంటి పిన్ని? నేను బాబాయ్ కాదు. ఏమండి, ఎంత సన్నగా ఉన్నారో. మీ మీద బెంగతో నేను అంత సన్నబడ్డాను. పిన్ని, వదిలేనికి దండం పెడతాను పిన్ని, ఇంకెప్పుడు రానే. ఏంటండి? యావండి, లండన్ నుంచి ఎప్పుడు వచ్చారండి? ఏంటి బాబాయ్నే? బాబాయ్ కాదు పిన్ని. నువ్వు సన్నబడ్డం ఏంటి పిన్ని? నీ డేషన్లా ఉంటేనే. వదిలి పిన్ని, వదిలి పిన్ని, 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 నీకు దండం పెడతాను. వదిలే పిన్ని, 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 వదిలే పిన్ని. అయ్య బాబాయ్, మా బంగారు ఇచ్చిన వాచ్. మళ్ళీ లండన్ ఎందుకు పోయాడో? ఐ మిస్ యూ అండి. అయ్య బాబాయ్, పిన్ని, బాబాయ్ వచ్చుంటే ఏమైపోయాడు? అయ్య బాబాయ్, కొంచెం ఉంటే చెయ్యి ఇరిగిపోయేది. అయ్య బాబాయ్, ఆ కటౌట్ ఏంటి పిన్ని? యావండి, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నువ్వు పడుకో. కంట్రోల్. ఐ మిస్ యూ అండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, పసిపిల్లని భయపడకు పిన్ని. బంగారు. యావండి, అమ్మయ్య, పిన్ని పడుకుంది. నైట్ ఎక్కడ పడుకుంటే ఏదో ఒక టైంలో ఆ నుంచి ఆహా వరకు మొత్తం ఎక్కడ రాయించచ్చు. అబ్బా రండి. పిన్ని,
నీ జోలికి అస్సలు రాను. నీకు నాకు సంబంధం లేదు. బాబేస్తాడు అప్పుడు. ఇదే మన బెడ్, రాయల్ బెడ్. నీ అమ్మకడు బాడ బంగారం. అయ్య బాబు, తర్వాత టైం ఉంది. అమ్మా ఓకే, కంట్రోల్. అమ్మా అమ్మగారు, అమ్మా జ్ఞానేశ్వరి అమ్మగారు, తలుపు తీయండి అయ్యగారు. అమ్మా తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి. అమ్మా జ్ఞానేశ్వరి అమ్మగారు, అయ్యగారు తలుపు తీయండి అయ్యగారు. ఎవరు రావట్లేదే? అన్నం తిన్న ఇంటి కుక్క చచ్చిపోయింది. జరగరాంది ఏదైనా జరిగిందంటారా? అమ్మా అమ్మగారు, అయ్యా అయ్యగారు, పని వాళ్ళు ఉండాలి కదా, ఎక్కడున్నారు? పిలవండి. అమ్మగారు, 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 అయ్యగారు తలుపు తీయండి అయ్యగారు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? మీరు బయట ఉన్నారేంటి? మేం పెరట్లోనే పడుకున్నామయ్యా. అమ్మగారు తలుపు తీయట్లేదు. ఏం జరిగిందో ఏంటో. ఊరి సంబరాలకు వచ్చిన అమ్మగారికి ఏమైందో ఏంటో. తలుపు బద్దలు కొట్టండి. ఒరే రాముడు, వెళ్ళి పలుకు తీసుకురారా. అమ్మగారు, 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 అయ్యగారు తలుపు తీయండి అమ్మా. మావా పారిపోదామా? తొందరపడితే తలుపుతూనే. అమ్మగారు, 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 అయ్యగారు, అమ్మా తలుపు తీయండి. తీయండి సార్. అమ్మా, సార్, అయ్యగారు, తలుపు అమ్మగారు, తీయండి. తలుపు తీయండి అమ్మగారు, అమ్మగారు, అమ్మా. ఏమైంది? ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా? పార్వతి, చాలా సేపటి నుంచి తలుపు కొడుతున్నాం. ఎందుకు కంగారు పెడుతున్నారు? ఏమైంది? మీకు ఏమైందో ఏంటో అని ఏమైంది పార్వతి? చాలా కంగారు పడిపోతున్నాం. మీరు ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఇదేంటి అందరూ బతికే ఉన్నారు? ఇదెలా సాధ్యం? ఏమైంది? మీరు తిన్నన్నంలో విషయం కలిపారయ్యా. అవునయ్యా, మిగిలిన అన్నం బయట పడేశాం. ఆ అన్నం కుక్క తిని చనిపోయింది. మరి మేమందరం భోజనం చేశాం కదా, ఎవరికి ఏం కాలేదు? పెద్దబాబు గారు, పార్వతి, నీ భవిష్యత్ అంతా బంగారం అని సాక్షాత్తు దేవతే అన్నది. అమ్మగారే నీ నుదుటను ముద్దు పెట్టి నిన్ను మెచ్చుకున్నారంటే నీ జన్మ ధన్యమైపోయినది పో. పార్వతి, ఏంటిది? నేను అడగనే లేదే, ఎన్ని ముద్దులు పెట్టేశావు? అది సంతోషం ఎక్కువైనప్పుడు మీరు అడగక్కర్లేదు శ్రీవారు. అయితే నేను రోజు సంతోషంగా ఉంచాలి, అప్పుడు నన్ను ముద్దులతో ముంచేస్తావు. చీటీలో నా పేరొచ్చాక అమ్మగారు నాకు ముద్దెట్టి నా భవిష్యత్తు బంగారంలా ఉంటుందని చెప్పినారు. నన్ను
ఈ ఇంటి కోడలు చేసుకున్నంత ఆనందంగా ఉంది పెద్దబాబు గారు. ఇప్పుడు పాయసం చేసి అందరికి తీపిని పంచుతాను. ఎగిరి గంతేయాలనిపిస్తుంది పెద్దబాబు గారు. నాకు కూడా నీతో డాన్స్ చేయాలని ఉంది పార్వతి. చేద్దాం. ఓకే ఓకే తిరుగు. అయ్యో గిన్నె పడిపోయినది పెద్దబాబు గారు. ఏ పార్వతి, పొరపాటున తగిలి పడిపోయింది కదా, ఏం కాదులే వదిలే. ఇక్కడ అనుమతి కదా, ఇది వేసేసి. స్పూన్ ఇస్తా నాకు. ఒక్క నిమిషం పార్వతి. ఏంటి పెద్దబాబు గారు? చూడు, అన్నంలో బలిపడింది. ఈ అన్నం తినుంటే పెద్ద ప్రమాదం జరిగేది. నువ్వు కిచెన్లోకి రావడం మంచిదైంది పార్వతి. తీసిపెట్టిన అన్నంలో పడిందా లేకపోతే వండేటప్పుడు పడిందా? ఏమో పెద్దబాబు గారు, ఈ అన్నాన్ని ఎవరు తిన్నా నష్టమే. ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారు. చెప్పక్కర్లేదు పెద్దబాబు గారు, అపశకనమని అందరూ బాధపడతారు. బయట పడేసి వచ్చి మళ్ళా నేను వండుతాను. సరే, నేను వస్తాను, నువ్వు తీసేసే. జాగ్రత్త. అందరు సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయం మీకు చెప్తే అందరు కంగారు పడతారని ఎవరికి చెప్పలేదు. పార్వతి మళ్ళీ వండేసింది. పార్వతి, నువ్వు మళ్ళీ అన్నం వండి మాకు పెట్టావా? పెద్దబాబు, ఖడ్గం చేతిలో లేకపోయినా నువ్వు మమ్మల్ని కాపాడగలవయ్యా. బల్లి పడిందా లేకపోతే ఎవరైనా విషయం కలిపారా? బల్లే పడింది, మేం చూసాం. లేదు పెద్దబాబు, బల్లి పట్ట ఆహారం కుక్కలు తిన్నా అంత త్వరగా హాని జరగదు. మనిషికే ప్రమాదం. విషయాన్ని ఇంట్లోకి ఎవరు తీసుకొస్తారు? అనుమానమే లేదక్కా, ఆ నీలాంబరే ఇలా చేసుంటుంది. నిన్న రాత్రి కూడా అదెవరో దాని చెల్లెలని ముసుగేసుకుని మరీ వచ్చింది. దాన్ని పట్టుకోండి. చెప్పండి చెప్పండి. లేదంటే చంపేస్తాను. చెప్పండ్రా, పని కావాలని చెప్పి మా ప్రాణాలే తీయడానికి వస్తారా? చంపేయండమ్మా, లేని వాళ్ళం కదా, మా మీద నెట్టేసి ప్రాణాలు తీసేస్తారు. పని చేసి పొట్ట నింపుకోవాలనుకున్నాం గాని ప్రాణాలు ఎందుకు తీస్తామమ్మా? మీకు అనుమానం ఉంటే చంపేయండమ్మా. మాకు దిక్కు మొక్కు ఎవరూ లేరు, దిక్కు లేకుండానే చచ్చిపోతాం. నిజం చెప్పండి, మిమ్మల్ని ఏం చేయము. ఇలా అడిగితే చెప్పరు బ్రో. అవును, వీళ్ళ కాళ్ళు చేతులు విరిచేయాలి. నువ్వు అనక్క భూమిలోనే పాతి పడేస్తాను. ఆగండి. ప్రాణం తీసేవాళ్లైతే
నిన్న పెదబాబు ప్రాణాల్ని ఎందుకు కాపాడేవారు? బావు పెదబాబు! నాన్న పెదబాబుకి ఏదైనా జరుగుంటే మా కుటుంబం మొత్తం కన్ను మూసేది. రుణపడి ఉంటామని చెప్పి ఇప్పుడు నిందలు వేయలేం. కరెక్ట్ గాని నిన్న రాత్రి వీళ్ళ చెల్లెలని తీసుకొచ్చారు కదా ఆంటీ, తను ఎక్కడుందో చెప్పమానండి. అవును, అదెక్కడుంది? అన్నం పెట్టే చేతులతో అమాయకుల్ని శిక్షించకూడదు. ఆ విషయం ఎక్కడి నుంచొచ్చిందో అది తెచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను బతికే ఉన్నానని, మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని.